ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత పాలనలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నంలో పడ్డారు. పార్టీ నిర్మాణంపై ఆయన ఫోకస్ పెట్టినట్లు పార్టీలో ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల్లో ఓటమి పాలై 11 సీట్లకు పరిమితమైన నాటి నుంచి జగన్ నోట కార్యకర్తల మాట పదే పదే వినిపిస్తుంది. ఒక రకంగా జగన్కు జ్ఞానోదయమైంది. నియోజకవర్గాల వారీగా నేతలు అనుసరిస్తున్న తీరును ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్న జగన్ త్వరలోనే నియోజకవర్గానికి కార్యకర్తలతో కమిటీలు చేయాలని నిర్ణయించారని తెలిసింది. కార్యకర్తలకు ఇక ఐడి కార్డులు, ఇన్సూరెన్స్ కల్పించనున్నారు. కార్యకర్తల్లో ఉన్న నిరాశను పారదోలాలంటే కార్యకర్తలను దగ్గర తీసుకునే ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. నిన్నటి వరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాను అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించడంలో విఫలమయ్యారు. నాటి ప్రతిపక్షం ధీటుగా చేసే విమర్శలను కూడా పెద్దగా పట్టించుకోలేదు. తాను బటన్ నొక్కుతూ డబ్బులు పంచుతుంటే ఓట్లు పడతాయని భ్రమించారు. కానీ నాటి విమర్శలకు చెక్ పెట్టేలా ప్రయత్నం చేయలేదు. అదే మొన్నటి ఎన్నికల్లో వైఎస్ జగన్ పార్టీ దారుణ ఓటమికి కారణమైంది. అధికారం కోల్పోయినప్పుడు జగన్లో ఇనమంత మార్పు రాలేదు. అదే పంథాను అనుసరిస్తూ పార్టీ నేతలకు కూడా మింగుడు పడలేదు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థులు చేసే విమర్శలు ప్రజల్లోకి వెళితే జరిగే నష్టాన్ని కూడా జగన్ ఇప్పటికీ గుర్తించడం లేదట. ఇప్పటికీ పార్టీ తన వల్లనే గెలవాలన్న సంకేతాలను పంపాలనుకుంటున్నారని, సమిష్టి ప్రయత్నం చేయడం లేదన్న వ్యాఖ్యలు సొంత పార్టీ నేతల నుంచే వినిపించాయి.